మనం క్వశ్చన్స్ చూద్దాం. సో నెంబర్ 1 క్వశ్చన్ 2024లో వచ్చింది. ఈ మోడల్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయండి. ఇప్పుడు నేను డిస్కస్ చేసే మోడల్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచే మనకి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత దీని మీద క్వశ్చన్స్ చేద్దాం. ఫార్ములాస్ ఏ ఉన్నాయండి? సెట్స్ లో ఫార్ములాస్ ఏ ఉంటాయి? మేజర్ గా మనకు పనికి వచ్చే ఫార్ములాస్ n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b. తర్వాత n of a union b union c, ఇది బాగా పనికి వస్తుందండి అన్నిట్లో కూడాను. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ n of a plus n of b plus n of c minus n of a intersection b minus n of b intersection c minus n of a intersection c plus n of a intersection b intersection c. తర్వాత డిమోర్గాన్స్ లాస్ ఉంటాయి. డిమోర్గాన్స్ లాస్ ఏంటి అంటే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అని ఉంటుంది. దీన్ని ఏమని రాయొచ్చు మనం? ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని రాయొచ్చు. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అని ఉంటుంది. దీన్ని మనం ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అని రాయొచ్చు. 5th వన్, సో ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని ఉంటుంది. అంటే బికి మాత్రమే కాంప్లిమెంట్, మొత్తానికి కాదు, బికి మాత్రమే కాంప్లిమెంట్. అప్పుడు దీన్ని మనం ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవచ్చు. దాని తర్వాత ఇది ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అని ఉంటుంది. సో ఓన్లీ ఏకి మాత్రమే కాంప్లిమెంట్, ఇది బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఇవి మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ సెట్స్లో. ఇక అంతకంటే ఏం లేదు. ఇవైతే మనకు మేజర్గా ప్రాబబిలిటీలో బాగా యూజ్ అవుతాయి. ప్రాబబిలిటీలో ఏ క్లాస్గా మనకి ఇవి యూజ్ అవ్వబోతున్నాయి. రైట్, ఇవి ఫార్ములాస్ ఇన్ ద సెట్. సరే, ఒక్కసారి మనం క్వశ్చన్స్ చూద్దాం. సో నెంబర్ 1 క్వశ్చన్ 2024లో వచ్చింది. ఈ మోడల్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయండి. ఇప్పుడు నేను డిస్కస్ చేసే మోడల్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచే మనకి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. రైట్, ఇన్ ఏ సర్వే ఆఫ్ 220 స్టూడెంట్స్ ఆఫ్ ఏ హయ్యర్ సెకండరీ స్కూల్, it was found that the last at least 125 and at most 130 students studied mathematics, at least 85 and at most 95 studied physics, at least 75 and at most 90 studied chemistry, 30 studied both physics and chemistry, 50 studied both chemistry and mathematics, 40 studied both mathematics and physics, 10 studied one of the 3 subjects, none of the 3 subjects. Let m and n respectively the least and most number of students who studied all the 3 subjects, then m plus n is equal to how much అని అడిగాడు. అంటే బాబు మనం ఇక్కడ ఏబిసి సెట్స్ కనుక వేసుకుంటే ఇట్లాగా ఏబిసి సెట్స్ కనుక మనం వేసుకుందాం. సో వేసుకుంటే ఏమన్నాడు ఇక్కడ? లోపల నుంచి వద్దాం. ఇక్కడ అందరు ఎంతమంది చదివారో మనకు తెలియదు. ఇది ఇంటర్సెక్షన్ పార్ట్ అన్నిటికంటే కూడా. రైట్, సో అది ఎక్స్ అని అన్నాడు. దాని తర్వాత 220 స్టూడెంట్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్, సో 10 స్టూడెంట్స్ స్టడీడ్ నన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అని అన్నాడు. మనం ఫార్ములా బేస్డ్ కూడా పోవచ్చు. ఫార్ములా బేస్డ్ ఏం చెప్తాడు? ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి కదా. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇది ఆల్రెడీ మనం ఎక్స్ అని అనుకున్నాం. ఇప్పుడు ఈ 3 చూద్దాం. 30 స్టడీడ్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, 50 స్టడీడ్ బోత్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్, 40 స్టడీడ్ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. సో వీళ్ళు మనకు తెలుసు 30, 50, 40. సో ఒకళ్ళు 30, ఒకళ్ళు 50, ఒకళ్ళు 40, ఇవి తెలుసు. తర్వాత ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి. సో ఇక్కడ అట్లీస్ట్ ఉన్నది, అట్మోస్ట్ ఉంది, అట్లీస్ట్ ఉంది, అట్మోస్ట్ ఉంది, అట్లీస్ట్ ఉంది, అట్మోస్ట్ ఉంది. సో వీళ్ళకి మినిమం మాక్సిమం వాల్యూస్ ఉన్నాయి. తర్వాత ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి మొత్తం 220. బట్ 220లో 10 మంది అసలు ఏం చదవరట. అంటే చదివే వాళ్ళతోటే కదా మనకు కావాల్సింది. 220లో 10 తీసేస్తే వీళ్ళు 210 మంది. సో వీళ్ళు అట్లీస్ట్ అట్మోస్ట్ 2 ఉన్నాయి వీళ్ళకి. అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి, దీనికి మనకి అట్లీస్ట్ అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం వాల్యూ ఉంది, మినిమం వాల్యూ ఉంది. ఇక్కడ అట్లీస్ట్లు అన్ని కౌంట్ చేసుకుంటే పోతే అట్లీస్ట్ ఎన్ని? 125 ఒకటి, అట్లీస్ట్ 85 ఒకటి, అట్లీస్ట్ 75 ఒకటి. సో మినిమంలో 125 ప్లస్ 75 ప్లస్ 85. మ్యాక్సిమం ఎంత ఉంది? అట్మోస్ట్ 130 ఒకటి, అట్మోస్ట్ 95 ఒకటి,
తర్వాత అట్మోస్ట్లో 90 ఒకటి, ఇవి అట్మోస్ట్. సో ఇక్కడ మధ్యలో ఉన్న ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సికి మ్యాక్సిమం ఎంత? 185 ప్లస్ 130 5 415 మ్యాక్సిమం. 415 ఇక్కడ మ్యాక్సిమం అవుతుంది. 415 ఏంద్రా 315 మ్యాక్సిమం అవుతుంది. తర్వాత మినిమం ఎంత? 125 75 85 15 16 18 285 మినిమం అవుతుంది. సో ఈ రెండింటికి మధ్యలో ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి అనేది ఉంది. సో దీనికి మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత తెలిసింది. దీన్ని పక్కకు పెడదాం. సో మొత్తాన్ని ఇటు తీసుకురండి. సో మొత్తం తీసుకొని వస్తున్నప్పుడు ఏమైంది? 30 ప్లస్ 50 ప్లస్ 40 90 ప్లస్ 120 యాడ్ చేయండి. దీనికి 120 యాడ్ చేస్తే ఇది 330 అయింది. సో 330 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎన్ ఆఫ్ ఏ. 330 మైనస్ ఎక్స్ కూడా పెట్టాలి కదా, ఎక్స్ కూడా ఇటు తీసుకొని వస్తున్నాను. 330 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇగో ఇది. బట్ దీనికి మినిమం ఉంది మ్యాక్సిమం ఉంది కాబట్టి ఇది కూడా మినిమం మ్యాక్సిమం మధ్యలోనే ఉంటుందిగా. దీని వాల్యూ ఇదే కదా, బట్ దిస్ ఈస్ ఇన్ బిట్వీన్ దీస్ టూ కదా. కాబట్టి రాద్దాం 330 మైనస్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 315 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 285. సో ఈ రెండు ఒకసారి సాల్వ్ చేద్దాం. ఈ రెండు ఒకసారి సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ యొక్క రేంజ్ అనేది తెలిసిపోద్ది. ఎక్స్ ఇటు 315 ఇటు తీసుకుంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 ఒకటి వచ్చింది, రైట్. ఇది ఇటు తీసుకపోతే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఇటు వస్తే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమైంది? 285 కదా, 15 అంటే 45 అయింది. సో మినిమం 15 అవుతుంది, మ్యాక్సిమం 45 అవుతుంది. సో మినిమం 15 మ్యాక్సిమం 45 అవుతుంది కాబట్టి 60 అవుతుంది. ఆన్సర్ 60 ఉందా? అర్థమైంది. ఆన్సర్ 60 ఉందా? ఒకసారి మ్యాక్సిమం 45 అని ఒకసారి చెక్ చేయండి. మ్యాక్సిమం 45 అయ్యే ఛాన్స్ ఉందా అసలు? ఎందుకంటే ఇక్కడ మనం ఒకళ్ళు చూసుకుంటే 40 స్టడీడ్ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. 50 స్టడీడ్ అంటే ఇది 40 మైనస్ ఎక్స్, ఇది 50 మైనస్ ఎక్స్ స్టడీడ్. తర్వాత 90 స్టడీడ్ 30 స్టడీడ్, ఇది 30 మైనస్ ఎక్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ 30 మైనస్ ఎక్స్ అనేది అన్నిటికంటే చిన్నది కదా. సో 30 మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలిగా, పాజిటివ్ కావాలిగా. అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. ఎక్స్ వాల్యూ 30 కంటే తక్కువ ఉండాలిరా. ఎక్స్ వాల్యూ 30 కంటే తక్కువ ఉండాలంటే మ్యాక్సిమమే 30, 45 కాదు. సో ఇక్కడ ఈ కేసులో ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 కూడా కావాలి. సో ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 లో ఇంటర్సెక్షన్ అయింది ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. సో ఎక్స్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 ఉండాలి. సో ఎం ప్లస్ ఎన్ చేస్తే మనకి 45 వస్తుంది. 60 రాదు, 45 వస్తుంది. 45 ఉన్న ఆన్సర్ చెక్ చేయండి ఒకసారి. 45 వస్తుంది చూడండి ఒకసారి. వెరీ గుడ్, 45, రైట్, వెరీ గుడ్. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ చూడండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 4 8 16 5 12. అరే బాబు ఎస్ మీకు ఎట్లా కనపడుతుందిరా? నాకైతే ఇట్లా కనపడుతుంది. 2 power 1 2 power 2 2 power 3 2 power 4 అండ్ సో ఆన్ 2 power 9. మొత్తం మనకి 9 డిజిట్స్ ఉన్నాయి, 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. బి పార్టీషన్ ఇంటూ 3 సెట్స్. దీన్ని మనం 3 గ్రూపుల్లాగా విభజించాలి, 3 సెట్లలాగా డివైడ్ చేయాలి. వేర్ విత్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే మొత్తం 9 కదా, ఇందులో 3 ఇందులో 3 ఇందులో 3 పెట్టాలట. సచ్ దట్ ఏ యూనియన్ బి యూనియన్ సి చేస్తే మొత్తాన్ని యూనియన్ చేస్తే ఎస్ రావాలి. యూనియన్ చేస్తే ఎస్ రావాలంటే మొత్తం ఎలిమెంట్స్ ఇందులో పెట్టాలి. ఇందులో 3 ఇందులో 3 ఇందులో 3 9 పెట్టేయాల్సిందే. అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, సి ఇంటర్సెక్షన్ ఏ నల్ సెట్ కావాలి. అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో ఉండకూడదు, దీంట్లో ఉన్నాయి దీంట్లో ఉండకూడదు. చేయొచ్చు. ఏముంది ఇప్పుడు నా దగ్గర 9 ఎలిమెంట్స్ ఉన్నాయిగా, 9లో ఒక 3 తీసుకొచ్చి ఇందులో పెడతా. సో 9 ఎలిమెంట్స్ లోంచి 3 ఎలిమెంట్స్ దీంట్లో ఎన్ని విధాలుగా పెడతాము? హౌ మెనీ వేస్ వీ కెన్ డూ? పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్లో కాంబినేషన్. హౌ మెనీ వేస్? 9c 3 వేస్. అవుట్ ఆఫ్ 9 ఎలిమెంట్స్ ఐఎమ్ కీపింగ్ హియర్ 3 ఎలిమెంట్స్. ఇప్పుడు 9లో 3 పోతే నా దగ్గర ఎన్ని మిగిలిపోయినాయి? 6 ఉన్నాయి. 6లో ఒక 3 ఇక్కడ పెడతా. అవుట్ ఆఫ్ 6 సెలెక్టింగ్ ఎనీ 3, కీపింగ్ హియర్ 3. 6c 3 వేస్. ఇంటికి ఎన్ని మిగిలిపోయినాయి? 3. 3 3 ఇందులో పెడతా, 3c3. సో ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? 9c3 ఇంటూ 6c3 ఇంటూ 3c3 అని వచ్చింది.
సో దట్స్ వాట్ కరెక్టేనా. సో వాట్ ఈస్ 9C3? 9 into 8 into 7 by 3 ఫ్యాక్టర్లు అంటే 6 అయింది. 6 into 5 into 4 by 6 అయింది. ఇది 1 అయింది. 6 గా 3 2 6 మూలమూలవుతుంది. 2 4 8. సో ఇది ఏమైందిరా? 20 అయింది. అన్నిట్లో లాస్ట్లో 0 ఉంది. 12 7 84 అయింది. సో 84 అంటే ఇది 4 2s are 8 అయింది. 8 16 అయింది. 1680 వస్తుంది. 1680 ఉందా? ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. 1680 ఏనా? వెరీ గుడ్. కీ నా దగ్గర ఇది ఎన్నో క్వశ్చన్, మరి 3rd క్వశ్చన్ కదా, ఏం ఆన్సర్ లేదు నా దగ్గర. బట్ 1680 వస్తుందని నేను అనుకుంటున్నా. ఓకే రైట్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. An organization awarded 48 medals in the event A, 25 medals in event B, and 18 in the event C. If these 3 medals went to total 60 men and only 5 men got medals in all the 3 events, then how many received medals in exactly 2 of 3 events? బాబు ఇక్కడ ఏబిసిలు ఉన్నారు కదా, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఫార్ములా ఏంటిది? అది ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో ఇక్కడ సో మొత్తం ఎంతమందికి? 60 మందికి పోయినాయట. సో ఇందులో ఏకేమో 48 మెడల్స్, 5 men got medals in all the 3. సో 48 మెడల్స్ ఇన్ ఈవెంట్ ఏ. ఇలా చేసుకుంటూ పోతే ఓకేనారా? చేయొచ్చు సార్, ఒకసారి చెప్పండి. డైరెక్ట్గా ఫార్ములాలో చేసేసినా డి ఈజ్ ద ఆన్సరా? అట్లెట్లరా? 1680 అని అందరు అంటా, నువ్వు 1720 అని అంటావు. పెంచలయ్యా, ఒక్కసారి చూసుకో నువ్వు. రైట్. సో ఎన్ఆఫ్ ఒకసారి చూద్దాము. 48 + 25 + 18 ఈ 3 రాసేసిన మైనస్ ఇవి మనకు తెలియదు. ఇది 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 ఎక్స్ అనుకుందాం. ప్లస్ 5 men got all the 3 medals కాబట్టి 5 రాశాను. సో ఒకసారి చెక్ చేద్దాం. ఎక్స్ ఇటు తీసుకుపోండి, 60 అటు తీసుకుపోండి. ఇది 30 + 48 78 78 + 18 ఇది 86 96 96 - 60 వచ్చింది. ఎక్స్ = 36 వస్తుంది. 2 of 3 ఈవెంట్స్, ఎగ్జాక్ట్గా 2 of 3 ఈవెంట్స్. మనం ఎక్కడ రాంగ్ చేసినామా? 30 78 18 16 ఎగ్జాక్ట్లీ 2 కావాలి కదా. అచ్చా, ఇదేంటంటే ఈ మూడింటిని కలిపి మనకి ఎక్స్ 36 వచ్చింది. ఏది? ఈ మూడింటిని కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా తీసుకున్నాం అనుకో, వి గాట్ దిస్ టోటల్ ఆన్సర్, వి గాట్ దిస్ టోటల్ ఆన్సర్, వి గాట్ దిస్ టోటల్ ఆన్సర్. బట్ నాకేం కావాలి? ఇదంతా వద్దట. ఎగ్జాక్ట్లీ 2 of 3 అంటే ఇది మాత్రమే కావాలి, ఇది మాత్రమే కావాలి, ఇది మాత్రమే కావాలి. అంటే ఈ మధ్యలో ఉన్నది తీసేయాలి. అంటే ఎన్నిసార్లు తీసేయాలి? 3 సార్లు తీసేయాలి. ఇందులోంచి ఒకసారి తీసేయాలి, ఇందులోంచి ఒకసారి, ఇందులోంచి ఒకటి. 3 సార్లు అంటే 3 × 5 = 15 కదా, ఇవి 5 కదా. సో ఇందులోంచి 15 తీసేయాలి, 15 తీసేయాలి. సో టోటల్ మనం కావాల్సింది y అనుకుంటే y ఈజ్ నథింగ్ బట్ x - 15. సో y ఈజ్ నథింగ్ బట్ 36 - 15. సో y ఈజ్ ఈక్వల్ టు 21 షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. 21 ఇది సి ఆప్షన్ ఏనా? మీకు ఒకసారి ఆన్సర్ చూసుకోండి. వీడు ఏమన్నాడంటే రిసీవ్డ్ ఇన్ ఎగ్జాక్ట్లీ అన్నాడు. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ 2 of 3 ఈవెంట్స్. ఈ ఎగ్జాక్ట్లీ లేదనుకో 2 of 3 ఈవెంట్స్ అని అన్నాడు అనుకో, 2 of 3 ఈవెంట్స్ అని ఉంటే ఆన్సర్ 36. బట్ ఎగ్జాక్ట్లీ 2 of 3 ఈవెంట్స్ అంటే వాడికి ఈ మధ్యలో ఉన్నది వద్దు, ఈ మధ్యలో ఉన్నది వద్దు, ఇది ఇది ఇదే కావాలంటే ఈ మధ్యలో ఉన్నది తీసేయాలి. ఎన్నిసార్లు తీయాలి? ఏ ఇంటర్సెక్షన్ బిలో ఒకసారి వచ్చింది,
ఇందులో ఒకసారి వచ్చింది, ఇందులో 3 సార్లు వచ్చింది, 3 సార్లు తీసేయాలి, 3 సార్లు తీసేసిన. ఒక్కొక్కటి 5 కదా, 5 కదా, 3 టైమ్స్ అంటే 15 తీసేయాలి, తీసేసా 21. ఓకే.